మల్లేష్ యాదవ్తో పాటు రాళ్లబుదుగురు, గుడుపల్లి ఎస్ఐలు, వారి సిబ్బందిని టీడీపీ మహిళా విభాగం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకళ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ రోడ్డుపై వెళ్తుండగా కొందరు దుండగులు మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లడం జరిగిందని చెప్పారు. ఈ విషయం పైన బాధితురాలు వెంటనే పోలీసులను సమాచారం అందించగా స్పందించిన పోలీసులు వెంటనే సీసీ కెమెరాల సాయంతో దుండగులను గుర్తించి 1 నెల రోజుల్లో దొంగతనానికి గురైన పోలీసును బాధితులకు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. వారు చెప్పిన విధంగానే దుండగులను అదుపులోకి తీసుకుని బాధితురాలు పోగొట్టుకున్న సొత్తును ఆమెకు అప్పగించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేసిన పోలీసులను అభినందించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు వాళ్ళు తొడుకో గోల్డ్ ఇచ్చేసి పెట్టుకోవాలి. నీదే బాధ్యత. ఈరోజు మేము కుప్పం రావడము, సార్ వాళ్ళకు ఈరోజు మేము మనస్ఫూర్తిగా సన్మానం చేయడం ఏమంటే, శాంతిపురం మండలం ఎంకేపురం గ్రామం, నేను జిల్లా పార్లమెంట్ తెలుగు మహిళని, చంద్రకళ నా పేరు. ఈ అమ్మాయి మా గ్రామం చెందిన అమ్మాయి. ఈ పాప దగ్గర దొంగలు వెళ్తూ ఉంటే బండ్లో 5 కాళ్ళ మధ్య చైన్ లాక్కోవడం జరిగింది. అప్పుడు నేను ఇమ్మీడియట్గా మన రాళ్ళబుదుగురు ఎస్ఐ సార్కి ఫోన్ చేయడం జరిగింది. సార్, మన సిఏ సార్ కానీ అందరూ కూడా అదే 15 నిమిషాల్లో ఎంకేపురంకి రావడం జరిగింది. డిపార్ట్మెంట్ మొత్తం వచ్చారు. వచ్చి అప్పటికప్పుడే సీసీ ఫొటోసు, ఏ రూట్లో వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు, మొత్తం ఎంక్వైరీ చేశారు. అన్నీ చూశారు. ఒక 1 మంత్ టైం ఇవ్వండి అమ్మా, ఖచ్చితంగా మేము పట్టుకోగలుగుతాము, పట్టిస్తాము కూడా అని చెప్పారు. సరే, ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినారులే, మాకు వస్తుందో రాదో దేవుడేరు అని మేము నమ్మలేదు. ఖచ్చితంగా మా సొత్తు దొరుకుతుందని మేము నమ్మలేదు. కానీ ఈరోజు నిజంగానే మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసి పెట్టినారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నిజంగానే చేయొచ్చు వస్తున్నాం. ప్రజలందరూ కూడా మీరు ఇదే విధంగా స్పందించి ప్రజలకు ఇదే విధంగా పనిచేసి పెద్ద ఆయన మంచి పేరు రావాలని, మీరు మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇంకా ఎంత చెప్పినా పోలీస్ డిపార్ట్మెంట్కి నేనేం రుణం తీర్చలేము. ఈరోజు మా గోల్డ్ మాకు 30 గ్రాములు మా పోలీస్ డిపార్ట్మెంట్, మా సిఎస్ఆర్ కానీ ఎస్ఐ సార్ కానీ ఇక్కడ ఉండే స్టాఫ్ అంతా కూడా కష్టపడి ఈరోజు మా గోల్డ్ మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు ఎప్పుడు రుణపడి